మహోన్నతుని విద్య యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సమాజానికి కూడా నా ప్రత్యేక వందనాలు. ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈ మధ్య యేసుక్రీస్తు వారి దేవత్వం గురించి సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. ఇది గత 2 సంవత్సరాల నుంచి మరీ ఎక్కువైంది. ప్రారంభ శతాబ్దం నుంచి కూడా దీనికి సంబంధించి విమర్శలు ఉన్నాయి. కానీ ఈరోజు ఒక వీడియో చూసిన తర్వాత ఈ ఆధునిక క్రైస్తవ సమాజం ఎంత దిగజారిపోయింది అన్నది ఆలోచిస్తే చాలా వేదన వేసిందండి. వంశీ గారు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం గురించి వివరణిస్తూ, ఆయన ఉన్నవాడని, ఆయన నిత్యుడని, ఆయన స్వయంభవుడని చెప్పే సందర్భంలో ఆయన ఏదో మీటింగ్లో మాట్లాడారు అనుకుంటుంది. ఒక వ్యక్తి ఆ వీడియోని తీసుకొచ్చి ఆయన ఏదో తప్పు చెప్పారంట. అందులో 1:17లో ఉన్నవాడు అనే విషయాన్ని వివరిస్తూ అది తప్పు, ఆయన ఫ్యూజులు ఎగిరిపోయే సమాధానం నేను చెప్తానని చెప్పి, అతని పేరు డి నరేష్ కుమార్ అంట, బెల్లకుర్రి అంట. ఆ పక్కనే లోగో ఉంది, యూనివర్సిటీ వాళ్ళ లోగో అనుకుంటా. మరి ఆ సంస్థకి సంబంధించినటువంటి కుర్రాడు అనుకుంటా అతడు వంశీ గారిది ఆ మొక్క కట్ చేసి కలిపి యేసుక్రీస్తు వారు ఉన్నవాడు అని బోధిస్తున్నాడు. ఉన్నవాడు అనేటువంటి ఆ బోధ తప్పు, ఆయన ఫ్యూజులు పగిలిపోయేలాగా నేను మంచి కౌంటర్ ఇస్తాను అని చెప్పి తను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడండి. చాలా నేనే ఫస్ట్ చూశాను అనుకున్నాను. అది మొదట నేను చూశాను అనుకున్నాను, కానీ అప్పటికే చాలామంది క్రైస్తవ సేవకులు, నాకు పరిచయమైనటువంటి సహోదరులు మాట్లాడుతున్నారు, అన్న ఇది చూసారా, చాలా దారుణంగా మాట్లాడేటప్పుడు అని. బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే అని చూపించడానికి ఒక విచిత్రమైన రెఫరెన్స్ చూశాడండి. ఎంత విచిత్రం అంటే ఇది షాక్ అయిపోయింది నేను. యేసుక్రీస్తు ఉన్నవాడంటే యెహోవా కదా అని చూపించడానికి 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా పుట్టినవాడు కాదు దొరా, ఉన్నవాడు. హీ ఈజ్ ఉన్నవాడు అన్న మాట బైబిల్లో ఎవరికి వర్తించేది ఆలోచించండి. కొంచెం ఆలోచన చేసి, ఉన్నవాడు అనే టైటిల్ ఎవరిది? దేవునిది కాదు, తండ్రిది కాదు, తండ్రిది. మరి యేసుప్రభుని కూడా ఉన్నవాడు అంటున్నాడు ఏంటి? దాని అర్థం ఏంటి? ఈ ఇద్దరు ఏమై ఉన్నారు? సమానులు. యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? ఉన్నవాడని బైబిల్లో చూపించాడు. ఈ ఉన్నవాడని పేరు ఎవరికి ఉందంట? యెహోవాకు ఉంది. నిర్గమకాండంలో ఉంటుంది. ఉన్నవాడనే పేరు యెహోవాకు ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నవాడని పెట్టినప్పుడు మరి ఎవరవుతారు ఈయన? మరి ఎవరు దొర అన్నాడు. పాప మీ దొరకు ఇంకో విషయం తెలియదు. ఎందుకంటే అబద్ధ బోధ అంటే ఎలాగ ఉంటుంది? ఎక్కడ చూపించాడు? బైబిల్లోనే చూపించాడు. చూసారా, బైబిల్లోనే చూపిస్తారు, కానీ దాని అర్థం అది కాదు. ఒకవేళ ఉన్నవాడని ఉంది కాబట్టి ఈయన యేసుక్రీస్తు వరకు ఉన్నవాడని ఇక్కడ రాశాడు కాబట్టి ఇది యెహోవాయే అనుకుంటే, నేను ఇంకొక అతను కూడా ఇదే ఉన్నవాడని చూపిస్తాను. ఇప్పుడు యోహాను సువార్త, ఈ దొరకే ఫీజులు పగిలిపోతాయి. 4వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ సమరయ స్త్రీ తెలుసు కదండి, బావి దగ్గరికి వచ్చి యేసుతో మాట్లాడుతుంది. ఏమంటాడు చూడండి, యేసు మాట్లాడతాడు, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. 5 పెనిమిట్లు మార్చింది, ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఏమన్నాడు అక్కడ? సేమ్ బ్లాక్ కలర్ కొంచెం మొత్తగా వేసాడు చూడండి అక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఉంది? 6వ వాడు నుంచుకుంది కదా ఆవిడ, అక్రమ సంబంధం పెట్టుకుని. ఆడుకు కూడా ఏమన్నాడు ఆయన? ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇప్పుడు ఈయన కూడా ఎవరు? 4వ యెహోవా. ఇది ఉన్నవాడు అనేది ఎవరిదే? ఇందాక అన్నాడు కదా దొర, ఎవరిదే? తండ్రిది. యేసుకుంది, మరి ఇక్కడ ఎవరికి? ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇంక యెహోవే అనుకుంటే మరి ఇప్పుడు ఇతను కూడా ఏమన్నాడు? ఇంక అర్థమైందా? ఎంత తెలివిగా
అబద్ధాన్ని చెప్తున్నాడు చూడండి. యెహోవా, యేసు కూడా యెహోవే అనడానికే ఆధారాలు లేవు. కాబట్టి లేని కల్పిస్తున్నాడు జాగ్రత్తగా. ఎవరు నమ్ముతారు? కొంతమంది ఉంటారు బైబిల్ చదవరాలు, ఇలాంటి వాళ్ళు నమ్ముతుంటారు. మనుషులు నమ్ముతారండి, బైబిల్ చదవరు. దేవుడు ఒక్కడే యెహోవా, తండ్రి అయిన దేవుడు. తర్వాత ఆయనలోంచి వచ్చిన కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు. అందుకే బైబిల్ అన్ని కుమారుడు కుమారుడు అంటారు. ముగ్గురు యెహోవాలని ఎక్కడ రాసి చెప్పండి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనుకోండి. 66 పుస్తకాల్లో ఒక్కసారైనా రాయరా? లేదా కొత్త నిబంధనలనే రాయరా? వాళ్ళ ముగ్గురు యెహోవాలే, ముగ్గురు ఉన్నారు మనకని రాయరా? అప్పుడే సరిగ్గా నాకు వచ్చినప్పుడు ఆ తమ్ముడు సహోదరుడు ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడినటువంటి మాట చూసి చాలా వేదనేసింది. అంత వేదన పడే మాట ఏం మాట్లాడాడు అనుకుని నేను చూశాను. చూసిన తర్వాత వాళ్ళకంటే ఎక్కువ కోపం కూడా వచ్చింది అతని మీద. అయితే అతను వంశీ గారు మాట్లాడినటువంటి ఉన్నవాడు అనే పదం తప్పు, ఆయన వివరణ తప్పు అని చెప్తూ ఈయన ఈ మొక్కలన్నీ కలిపి ఆయన ఏదో వివరణ ఇస్తాడనుకుంటే ఆయన కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. ఆయన ఏమంటాడంటే, సహోదరుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారు ఉన్నవాడు అని వంశీ గారు చెప్పినటువంటి విషయాన్ని తప్పుపట్టి ఈయనేదో వాస్తవాలు చెప్తున్నట్టుగా క్రియేట్ చేశాడు. కానీ అక్కడ వాస్తవం ఏమీ లేదు, ఇతను పొడిచింది ఏమీ లేదు, ఫ్యూజులు పగిలిపోతాయి అన్నాడు. ఇంతకీ ఇతనికి మ్యాటరే లేదు, ఇతనికి కరెంటే పాస్ అవ్వట్లేదు. ఇతని దగ్గర బైబిల్ సంబంధమైనటువంటి కరెంట్ పాస్ అయ్యే పరిస్థితులు ఏమి లేవు. ఎవరిదో ఫ్యూజ్ పగలు కొట్టేస్తాను అంటున్నాడు. ఏదో పగలు కొట్టేస్తాడు అనుకుని ఏదో చూస్తే ఆయన చెప్పింది తప్పేమో ఉన్నవాడు అనేది, ఈయన ఏదో కరెక్ట్ చెప్తాడేమో అని చూస్తే ఈయన ఎంత దిగజారిపోయాడనంటే, అసలు వెనకాల మరి ఎవరైనా మాట్లాడిస్తున్నారో, లేకపోతే వీళ్ళ సంస్థల కోసం బతుకుతున్నారో, లేకపోతే యేసుక్రీస్తు వారి గురించి తక్కువ చేయడానికి మాత్రమే వీళ్ళు ఈ యొక్క యూనివర్సిటీలు నడిపిస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఎవరైనా క్రైస్తవ సమాజంలో ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు చెప్తారు. వాళ్ళని అడిగితే ఎక్కడ ఏసీల కింద కూర్చుని 4 గోళ్ళకు మైన కూర్చుని తొళ్ళబద్దలు కొట్టుకుని మీసాలు తిప్పడం కాదు, బయటకు వస్తే తెలుస్తుంది మతోన్మాదులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని కించపరుస్తూ ఎన్నో రకాలుగా స్వార్థకి వెళ్ళినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీరు 4 గోళ్ళ మైన కూర్చుని తొళ్ళబద్దలు కొట్టుకుని ఆయన నిత్యుడు కాదు, ఆయన అది ఇది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏదో వివరణ ఇస్తాడు అనుకుంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఎంత దిగజారిపోయాడంటే వీళ్ళ మీద మతోన్మాదులు ఇంకా తక్కువ మాట్లాడుతున్నారు, కించిపరిచి అంత కించిపరిచి మాట్లాడాడు. ఉన్నవాడు అనే పదానికి సంబంధించి ఈయన ఏం చెప్తున్నాడు, ఏదో ఆయన ఏదో చిన్నపిల్లడు అయినట్టు, ఈయనేదో వయసులో పెద్దోడు అయినట్టు ఏం మాట్లాడుతున్నాడు. వీళ్ళు సండే స్కూల్ పిల్లల కంటే దారుణం. వీళ్ళు ఉన్నవాడు అని అక్కడ ఉంది కాబట్టి, యెహోవాకి ఉన్నవాడు అని ఉంది కాబట్టి, ఆ ఉన్నవాడైన పదం యేసుక్రీస్తు వారికి కూడా ఉంది కనుక ఆయనకి వాడిన పదమే ఈయనకి వాడారు కనుక యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడు, స్వయంభవుడు, ఉన్నవాడు అని మాట్లాడేస్తున్నాడు. నేను ఆయన ఫ్యూజులు పగిలిపోయి రిఫరెన్స్ కూడా చూపిస్తానని చెప్పి ఈ గొప్పవాడు ఏం చేశాడనంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ ఈ సందర్భం మనకు తెలియదు కాదు, సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ సందర్భం ఏంటో. సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభువు వారు ఆయన పరిచర్య చేస్తూ అక్కడికి వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం అది. ఆమెని మార్చే క్రమంలో, ఆ సమరయ ప్రాంతానికి రక్షణ ఇచ్చే క్రమంలో యేసుప్రభువు వారు ఆమెతో మాట్లాడిన సందర్భంలో ఆమెలో ఉన్నటువంటి పరిస్థితిని ఆమెకే తెలియజేస్తూ, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, ఇప్పుడు ఉన్నవాడు అనే పదం తీసుకున్నాడు. ఇప్పుడు సందర్భం అవసరంగా, మీరు మహాజ్ఞానులు కదా, మీరు వాక్యాన్ని మీకంటే గొప్పగా ఎవరు చెప్పలేరనే కదా మీరు చెప్పుకునేది. మరి అక్కడ సందర్భం ఏంటి? అక్కడ వంశీ గారు కొలసీ పత్రిక 1:17 చూపించినటువంటి సందర్భం ఏంటి? మేము వంశీ గారు కాదు, వంశీ గారిని కూడా యేసుక్రీస్తు వారు ఉన్నవాడు కాదంటే ఒప్పుకోం. మాకు యేసుక్రీస్తు వారు ముఖ్యం, బైబిల్ ముఖ్యం. మీరు చెప్పారనుకోండి ఉన్నవాడని, అక్కడ ఉన్న వాస్తవం చెప్పారనుకోండి, వాస్తవం చెప్తే మిమ్మల్ని అంగీకరిస్తారు క్రైస్తవులు. ఏదో వంశీ గారు ఏదో మాట్లాడుతున్నారని అనుకుంటారేమో, అలాంటిది ఏం లేదు. మేము క్రైస్తవులుగా మీరు మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. మేము ప్రకటించి యేసుక్రీస్తు వారి గురించి మీరు కించిపరిచి మాట్లాడుతున్నారు. ఈ సందర్భం చూపించి ఇప్పుడు ఉన్నవాడు అసలు సందర్భం ఏంటి? నువ్వు 5 పెనిమిట్లు కలిగి ఉన్నావు, ఇప్పుడు ఆ 5 కాకుండా ఇంకొక వ్యక్తితో నువ్వు ఈ లైంగికంగా పాపం చేస్తున్నావు, నీ జీవితాన్ని మార్చుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఒక తిరుగుబోతుని తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు ఉన్నవాడు అంటే అతను నిచ్చిడా. సందర్భం ఏంటి?
ఇప్పుడు కొలసీ పత్రిక 1:17 సందర్భం ఏంటి? పోనీ తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకుందాం దైవ సేవకుడు. ఇక్కడ సందర్భం ఏంటి? పైన 15 వచనం నుంచి ఏం మాట్లాడుకుంటూ వచ్చాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడండి. ఈ సందర్భం ఏంటి? యేసుక్రీస్తు వారి గురించే కదా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు వారి గొప్పతనం గురించే కదా మాట్లాడుకుంటూ వస్తున్నారు పౌలు గారు. సందర్భం చూడుకొని అక్కడ ఉన్నవాడని ఉంది, ఇక్కడ ఉన్నవాడని ఉంది, అక్కడ ఉన్నవాడని ఉంది. కాబట్టి ఉన్నవాడని ఉన్న చోటల్లో యెహోవా దేవుడు పెట్టేసుకుంటావా అని మాట్లాడటం కాదు. సందర్భం అవసరం. సందర్భంలో ఇక్కడ సందర్భం యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడా లేదా? పౌలు గారు ఎవరి గురించి మాట్లాడుతున్న సందర్భం అది? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న సందర్భం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఉండేనని కూడా అనలేదు పౌలు గారు. నీలాంటి వక్ర బుద్ధి కలిగిన వాళ్ళు, కించపరిచే వాళ్ళు వస్తారని, వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు వస్తారని, చదవటం రానోళ్ళు, విద్య విహీనులు వస్తారని ఆయన ఉండేను అనే పదం కూడా వాడలే. ఎందుకంటే ఉండేను అని అంటే వీటన్నిటికంటే ముందుగా ఆయన కలగజేయబడ్డాడు, తర్వాత ఇవి కలగజేయబడ్డాయని వక్రీకరిస్తారు. అందుగురించి ఉన్నవాడు అనే పదం వాడాడు. అంటే ఆయన నిత్యుడు అని స్పష్టత ఇస్తున్నాడు. ఆ పైన ఆ 13 వచనం కానివ్వండి, ఆయన మాట్లాడుతున్నది ఎవరు? యేసుక్రీస్తు వారి గురించే మాట్లాడుతున్నాడు. ఆ కంటెంట్ అది. సందర్భాన్ని బట్టి ఆలోచించవా? మొదటిగా సంటి పిల్లలాగా ఏదో మీరు ఏదో బోరు ఊదేస్తే కింద కూర్చుని ఆ గొర్రెలు ఎర్రి గొర్రెలు తినేస్తారేమో. కానీ ఇక అలా చెప్పలా. కొద్దిగా వెనకాల ఎవరైనా దానికి యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కనీసం నిలువరించండి అలాంటి వాళ్ళని. మొన్న ఎవరో కాకినాడ కుర్రాడు సమర్పణ అంట. లేపేస్తాము, లేకపోతేనేమో కోటింగ్ ఇచ్చాము, మేము ఆ పార్టీకి చెందిన వాళ్ళు, ఈ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి రౌడీని చేస్తున్నట్టు ఉంది. మీరు సత్యాన్ని ప్రకటించినట్టు లేదు. ఒకప్పుడు మీరంటే కొద్దిగా గౌరవం కూడా ఉండేది సమాజంలో. ఆ ఉన్న గౌరవం కూడా పోగొట్టుకుంటున్నారు మీరు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ సందర్భం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఉంది కాబట్టి, అక్కడ ఉన్నవాడు ఉంది కాబట్టి, యెహోవాకు ఆ పదం వాడాడు కాబట్టి, యేసుక్రీస్తు వారికి కూడా ఈ పదం ఉంది కాబట్టి, ఆయన నిత్యుడు, ఈయన నిత్యుడు అని చెప్పేస్తున్నాడని అనుకోకండి. పై సందర్భం చూడకుండా నువ్వు చెప్పేస్తావు. సామరస్య తిరిగి ఉంచుకున్నవాడు కూడా ఉన్నవాడని చెప్పేస్తావేమో నువ్వు. ఆయన యెహోవా అని చెప్పేస్తావేమో నువ్వు. ఆయన చిన్నపిల్లోడు కాదు, నువ్వు పెద్దోడువు కాదు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయకుండా మీకు సత్యం తెలిస్తే, మీకు వాస్తవం తెలిస్తే, ఆయన ఎవరో మాట్లాడింది తప్పు అనుకుంటే దానికి సమాధానం చెప్పు. సమాధానం చెప్తావని చూస్తే నీ సోదంతా చెప్పుకొస్తున్నావు. నువ్వు ఎంత పవర్ అంత లావ్ అని చెప్పుకొస్తున్నావు. ఫ్యూజులు పగిలిపోతాయని చెప్పు. ఏం పగలగొట్టావు ఫ్యూజు? నీ ఫ్యూజులు బయట పగిలిపోతాయి చూడు రేపు నుంచి. కాబట్టి ఇలాంటి అసభ్యకరమైనటువంటి వివరణలు ఇవ్వకండి. బయటికి వెళ్ళి మాట్లాడండి. ఒకవేళ వంశీ గారు అన్న ఆయన తప్పు చెప్పారనుకోండి, మీరు వచ్చి మాట్లాడండి ఆయనతోటి. ఆయన ఎవరు పిలుస్తున్నారు కదా, వచ్చి మాట్లాడితే అదేదో క్లారిటీ వస్తుంది. క్రైస్తవ సంఘంలో ఒక పద్ధతి అనేది ఉంది కదా, దాన్ని ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మేమందరం కూడా, క్రైస్తవులందరం కూడా మేము మిమ్మల్ని నిలువరిస్తాము, వచ్చి ప్రశ్నిస్తామని చెప్తున్నాం. మీకు ఏదైనా సత్యం పట్ల అవగాహన ఉంటే, సత్యం పట్ల ప్రేమ ఉంటే, సత్యాన్ని ప్రకటించాలి, ప్రజలకు తీసుకెళ్ళాలి అనుకుంటే, 4 గోడల మీద కూర్చుని తొల్లపరుచుకోవడం కాదు. బయటకు వచ్చి మాట్లాడండి, వివరణ ఇవ్వండి. మీరేదో చెప్పాలనుకుంటున్నారు కదా నిత్యుడు కాదని. కొలసీ పత్రిక 1:17లో ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని చెప్పారు కదా, దానికి ఏదో వివరణ ఇవ్వండి. మీ దగ్గర ఏదైనా వాక్యం ఉంటే, మీ దగ్గర ఏదో ఫీజులు ఉంటాయి. ఎవరు దైవసేవకుడు మాట్లాడిన మాటను తీసుకొచ్చి మీరు ఆయన తప్పు చెప్తున్నాడు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. మీరు అది ఒకసారి ఆలోచించండి, మీరు ఎంత తప్పు చేస్తున్నారండి. కనుక మేము మా ప్రాంతంలో నుంచి మిమ్మల్ని ఈ విషయమే మేము వ్యతిరేకిస్తున్నాం. మేము దీన్ని ఒప్పుకునే పరిస్థితి పక్కన పెట్టండి. ఒప్పుకోవటం అనేది పక్కన పెట్టండి. మీరు తప్పు మాట్లాడుతున్నారు, తప్పు చేస్తున్నారు అన్నది మేము తెలియజేస్తున్నాం. మా ప్రాంతంలో మీ గురించి మేము కొంతమంది దైవ సేవకులు మాట్లాడదామని అంటున్నారు. దాని విషయమే మేమందరం కూడా ఈ విషయమే ఆలోచిస్తూ మేము ఇలాంటివి మాట్లాడితే మాత్రం మీ పెద్దోళ్ళ దగ్గర తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. క్రైస్తవ సంఘ పెద్దలు ఉన్నారు, కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల్లో ఈ విషయాన్ని మేము చెప్పి మీరు చేస్తున్నటువంటి పొరపాట్లు మీకే తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవ సంఘం అంతా కూడా, సహోదరులందరూ కూడా ఆలోచించండి. ఇలాంటి భిన్నమైన బోధలు ఎన్నో లోకంలోకి వచ్చినాయి. క్రీస్తు వారి దేవత్వాన్ని వ్యతిరేకిస్తూ, కించపరుస్తూ, వాక్య వివరణ లేకుండా వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వారు యూనివర్సిటీల కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నారు కాబట్టి, ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రసంగాలు తెలియజేస్తున్నారు కాబట్టి, వీళ్ళ విషయమే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.